పరిష్కారం చూపాలని వినతి. సో ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంది, పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టండి, ఇంప్రెస్ చేసింది. ప్రభుత్వం ఫోకస్ పెట్టడం ఇంప్రెస్ చేసింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా ప్రశంస. జీడీపీలో తెలంగాణ వాటా గణనీయంగా ఉంది. సెస్ సర్ఛార్జీలు రాష్ట్రాలకు వాటాపై మేము సిఫార్సు చేయలేం, ఆ వాటా రావాలంటే రాజ్యాంగంలో సవరణలు చేయాలని వెల్లడి. చెరువుల్లో కబ్జాలపై కలెక్టర్ల కొరడ. పెద్దపల్లి జిల్లాలో బందంపల్లి చెరువు బఫర్ జోన్లో వెంచర్ గోడను తొలగిస్తున్న అధికారులు, కలెక్టర్లకు కొరడ. హైడ్రా స్ఫూర్తితో జిల్లాలో యాక్షన్ షురు. గత 10 ఏళ్లలో అడ్డగోలుగా ఆక్రమణలు. నగరాలు పట్టణాల్లో చెరువులు, శిఖాల్లో వెంచర్లు, నిర్మాణాలు. కాంగ్రెస్ పవర్లో రాగానే ప్రజావాణికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు. వాటి ఆధారంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల జాయింట్ సర్వే. అనుమతిని అక్రమమని తేలితే ముందు నోటీసులు, తర్వాత కూల్చివేతలు. చెరువుల్లో అక్రమ వెంచర్ల వేసిన వారిపై కేసులు. మక్కలకు మస్తు రేటు. క్వింటాల్కు 3,000 దాకా ధర. మద్దతు ధర కంటే 800 ఎక్కువే. పంట సాగు తగ్గడం, ఇథనాల్ తయారీకి వినియోగం పెరగడంతో డిమాండ్. శ్రీశైలానికి 55 రోజుల్లో 1,150 టీఎంసీల నీళ్లు. 15 ఏండ్ల తర్వాత కృష్ణాకు రికార్డు వరద. గోదావరికి మళ్లీ పెరిగిన ప్రవాహం. 24 గంటల్లో భద్రాద్రిలో 20 అడుగులు పెరిగిన ఫ్లో. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ. ఛత్తీస్గఢ్ నుంచి రాకపోకలు బంద్. భద్రాచలం అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి బట్టి విక్రమార్క గారు మొత్తం ఖమ్మం జిల్లా మొత్తం తిరుగుతూ మొత్తం అక్కడ వరద బాధితులను కావచ్చు, అక్కడ రోడ్లను కావచ్చు, అక్కడ ఉన్న రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ని కూడా టచ్ చేసుకుంటూ మొత్తం తిరుగుతున్న పరిస్థితి. నిన్న మొన్న ఒక 1 వీక్ నుంచి బట్టి విక్రమార్క గారు అయితే అదే పనిలో ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి మీరా మాట్లాడేది. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్బాబు ఫైర్. నాడు బట్టి విక్రమార్క ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అలాంటి వాళ్లను ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అసెంబ్లీ స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ను అంతు చూసినా వాళ్ళ బుద్ధి మారలేదని విమర్శ. సో శ్రీధర్బాబు గారు ఎప్పుడు కౌంటర్స్ ఇవ్వడు, నిన్న గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంటింటికి ఇంటర్నెట్. గ్రామాల్లో 3 నెలల పాటు టెస్టింగ్, ఫ్రీ ఇన్స్టాలేషన్, హై స్పీడ్ ఇంటర్నెట్, నెట్తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు కూడా. టెస్టింగ్ కోసం ఇప్పటికీ టెండర్లు పిలిచిన టీజీటీఎస్. టెస్టింగ్ తర్వాత అతి తక్కువ ధరకే సేవలు. 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలా సర్కార్ కసరత్తు. మీ ఫ్లాట్లు ఎఫ్టీఎల్లో ఉందా? మీ ఫ్లాట్ ఎఫ్టీఎల్లో ఉందా? క్యాబినెట్ విస్తరణ కసరత్తు మొదలు. క్యాబినెట్ విస్తరణ కసరత్తు మొదలు అంటూ ప్రచారం. ఒకేసారి 6 ఖాళీలు భర్తీకి రాహుల్ ఫారెన్ టూర్ కంప్లీట్ కాగానే చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో రాష్ట్రంపై రుణభారం, కేంద్రం నుంచి ఆర్థిక సాయం, మద్దతు అవసరం. 3 నెలల్లో బీసీల కొనుగోలును పూర్తి చేయండి. కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్కు అనుమతి ఇవ్వండి. అందుకు 1,415 కోట్ల అవసరం. ఉప్పల్ స్టేషన్ను అప్గ్రేడ్ చేయండి. రైల్వే మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి. యూట్యూబ్ ఛానల్లే నిన్ను గద్దెదించుతాయి, నీ బండారాన్ని బయట పెడతాయి. వాటిని తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. సీఎం రేవంత్పై హరీష్ రావు ఫైర్. హరీష్ రావు గారికి జ్ఞానోదయం అయింది బాబోయ్, ఇప్పటికి తెలిసింది. హరీష్ రావు గారికి గతంలో యూట్యూబ్ ఛానల్ అంటే హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్స్ అందరికీ యూట్యూబ్ ఛానల్ అంటే ఒక చిన్న చూపు. వీళ్ళకి అసలు మేము మైక్ పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి. గతంలో ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ మినిమం ఒక చిన్న సాధారణ కార్యకర్త దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టిన గత సంవత్సరం అంతా ఎలక్షన్కి బిఫోర్ మైక్ ముందర మాట్లాడడానికి ఎవరు కనీసం మైక్ ముందర మాట్లాడే పరిస్థితి లేదు. అసలు నువ్వు యూట్యూబ్ ఛానల్ గాడివి, నీకు నేను అసలు మాట్లాడను, నీకు ఇంటర్వ్యూ అను, లేదంటే నీతో మాట్లాడన్న పరిస్థితి. గత సంవత్సరం అంతా వీళ్ళు యూట్యూబ్ పైన కక్ష సాధింపు చర్యలే చేశారు. రకరకాల అరెస్టులు జరిగినాయి, చాలామంది పైన దాడి చేశారు, ఈవెన్ నా పైన కూడా దాడి చేశారు.
నేను కూడా విక్టిమ్నే. నా ఇంటి దగ్గరకు వచ్చి నా పైన కూడా దాడి చేసిన పరిస్థితి. హరీష్ రావు గారు మరి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్యంలో అక్కడున్న లోకల్ లీడర్లు గుండెల్లా వ్యవహరించి ఇళ్లపైన దాడి చేసి అందరినీ అడ్డగోలుగా వ్యవహరించినప్పుడు మరి మీ ప్రభుత్వమే ఉంది, అప్పుడు మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో అన్నాడు. సరే రేవంత్ రెడ్డి అది విఘ్నత, అది మీరు యూట్యూబ్ల మీద ఇప్పుడు ఎందుకు ప్రేమ వచ్చింది? ఇప్పుడు మీ యూట్యూబ్లు మిమ్మల్ని ఏమి కొమ్ముగాస్తలేవు కదా. ఇప్పుడు మీరు చేసిన తప్పుల్ని చూపించే రేవంత్ రెడ్డిని తిడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డిని ఏమి సరాసరి తిట్టట్లేదు. అదిగో బీఆర్ఎస్ అలా చేసింది, దాన్నే రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు అంటున్నారు. మీరు ఎంత పోగినా ఎంత సాగదీసినా వీళ్ళు చేసిన తప్పులైతే సమర్థించేవి కాదు బీఆర్ఎస్ నాయకులు. ఒకవేళ యూట్యూబ్ని హరీష్ రావు సమర్థించినా హరీష్ రావుని అయితే యూట్యూబ్లో ఎవరు సమర్థించరు. ఎందుకంటే హరీష్ రావు లాంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా యూట్యూబ్ని నువ్వెంత వీడెంత వాడెంత అని చెప్పేసి గతంలో మీడియాల పైన కూడా హల్చల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి హరీష్ రావు గారికి కూడా. సో ప్రతి జర్నలిస్టు పైన దాడులు జరిగినాయి గత మీ ప్రభుత్వంలో. ప్రతి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వాళ్ళు, మీకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసిన వాళ్ళు, లేదంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, ఈవెన్ మీ ఎమ్మెల్యేల ముందర మైక్ పెడితే లాక్కుని ఇసిరేసి గంటేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు మీరు చేసిన దుర్మార్గులు చర్యలే మీ మెడకు చుట్టుకొని మిమ్మల్ని గద్దెదించినాయి. అసలు రేవంత్ రెడ్డి మమ్మల్ని నమ్మి గెలిచాడా, వేరే ప్రజలు నమ్మారా, పాటలు గెలిపించినాయా, లేదంటే ఆయన మాట్లాడిన మాటలు గెలిపించినాయి అనేది పక్కన పెడితే ఫస్ట్ యూట్యూబ్ని అయితే మీరు చిదిరించుకున్నంత ఇదిగా ఎవరు లేరు. ఫస్ట్ మీరు దగ్గర తీసుకోండి యూట్యూబ్ని, ఇప్పటికైనా మీరు దగ్గర తీసుకొని వాస్తవాల్ని బయట పెట్టండి. ఎస్ మీరు తప్పు చేశారు, అగ్రి అవ్వండి. అగ్రి అయిన తర్వాత మీరు ఆ వాస్తవాన్ని బయట పెట్టడానికి మీరు కూడా కోఆపరేట్ చేయండి. యూట్యూబ్ ఛానల్స్తో కోఆపరేట్ చేస్తేనే మీకు ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది. అంతేగాని ఆయన తిట్టాడు కాబట్టి దాన్ని ఇదిగా తీసుకొని సాగ్గా తీసుకొని ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయొద్దు. వాళ్ళు గెలిపించలేదా అంటే అది ప్రజలందరికీ తెలుసు. ప్రతి నియోజకవర్గంలో రిమోట్ ఏరియాస్లో సహా రూరల్ కూడా వెళ్ళి మైకులు పెట్టి కొట్లాడి కేసీఆర్ చేస్తున్న దుర్మార్గాలు, కేసీఆర్ తరపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఆయన తాలూకా ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అక్కడ లోకల్ లీడర్లు చేసిన అరాచకాలపైన దృష్టి పెట్టింది యూట్యూబ్ ఛానల్లే. అవుట్ రేట్గా మీ పార్టీలోంచే కాంగ్రెస్లోకి కొంతమంది లీడర్లు మారిపోయారు. పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, పెద్ద లీడర్లు పార్టీలు మారినప్పుడు మీ అహంకారానికి పరాకాష్ట ఆ రోజులు. సో ఆ రోజులు కూడా యూట్యూబ్ ఛానల్స్ మీకు చెప్పినాయి, ఎంత జాగ్రత్తగా చెప్పినాయి అంటే కేసీఆర్ గారు మీరు తప్పు చేస్తున్నారు. లాస్ట్కి టికెట్ ఇచ్చే టైంలో కూడా 30 నుంచి 40 స్థానాలు మారిస్తేనే గెలుస్తారు అంటే మీరు అహంకారంతో మీ స్థానాలు మీరు మార్చకుండా, మీ పార్టీ వ్యక్తిగత ఇది కానీ అహంకారంతో మీరు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మార్చకుండా వాళ్ళనే పెట్టారు. వాళ్ళు గెలిచి మీకు సమాధానం కరెక్ట్గా చెప్పారు. అందులో కొంతమంది గెలిచిన వాళ్ళు కూడా సమాధానం కరెక్ట్గా చెప్పారు. సో ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మీరు చూస్తున్నారు. మొహం కూడా బయట చూపించలేని పరిస్థితి. ఇప్పుడు మా కెమెరాలు కావాలి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కెమెరాలు కావాలి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మైకులు కావాలి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇది కావాలి అంటే వ్యూస్ కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి వీళ్ళు సొంతంగా అఫీషియల్గా చెప్పుకుంటున్నారు. బయట ఏంటంటే టీ న్యూస్కి కావచ్చు, టీవీ నైన్కి కావచ్చు, వీళ్ళందరూ గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. వాళ్ళ అసలు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కంటే యూట్యూబ్ ఛానల్లే బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అంత సర్కిల్ ఉన్నా కూడా, అంత ఛానల్ ఉన్నా కూడా, ఎంతమంది రిపోర్టర్స్ ఉన్నా కూడా వాళ్ళందరికన్నా బ్రహ్మాండంగా ఐడెంటిఫికేషన్లో కావచ్చు, లేదంటే జర్నలిజంలో అంటే వీళ్ళని స్క్రూటినీ చేయడంలో వీళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఒప్పులు చేస్తున్నారని అక్కడ లోకల్గా ఉండే స్టింగర్స్ రిపోర్టర్స్ కన్నా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ చేసినాయి బీఆర్ఎస్ పైన. ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదా, గతంలో కూడా యూట్యూబ్ ఛానల్ ప్రతిపక్ష హోదానే, ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదానే. సో ప్రతిపక్షంలో మీరున్నారా మేమున్నావా అనేది పక్కన పెడితే ఇప్పుడు మీకు మైకులు అవసరం, మీకు మా కెమెరాలు అవసరం, మీకు మా రిపోర్టర్లు అవసరం. మీరు మాట్లాడేది మేము చూపిస్తేనే మీకు బయట పోయే పరిస్థితి. ఎవరు టీవీలు ఆన్ చేసుకొని టీ న్యూస్ వస్తుందా, లేదంటే టీవీ నైన్ వస్తుందా, లేదంటే ఇంకేదైనా వస్తుందా అనేది చూసే పరిస్థితిలో లేరు. క్లియర్గా యూట్యూబ్ ఛానల్నే మళ్ళీ మీకు భవిష్యత్తునివ్వాలి, మీకు బ్రతుకునివ్వాలి, మిమ్మల్ని చూపెట్టాలి. రేవంత్ రెడ్డి అన్నాడంటే ఆయన విఘ్నత, ఆయనకి తగిన సమాధానం ఛానల్స్ చెప్తాయి. కాకపోతే గతంలో మీరు చేసిన అహంకారపు మాటలు కూడా గుర్తు తెచ్చుకోండి యూట్యూబ్ ఛానల్స్ పైన. ఎందుకంటే మనం ఇదే ఓకే టీవీ నుంచి ఒక నియోజకవర్గానికి వెళ్తే, ఏదది ఆర్మూర్ నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే దాడి చేశాడు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓకే టీవీ శ్రావ్య మేడం పైన దాడి చేశాడు. ఆర్మూర్ ఎమ్మెల్యేని మీరు సస్పెండ్ చేయండి. నిజంగా యూట్యూబర్ల పైన ప్రేమ ఉంటే ఆ ఎలక్షన్ టైంలో ఆర్మూర్ ఎమ్మెల్యే దాడి చేశాడు, సస్పెండ్ చేయండి ఆయన్ని.
చేయలేకపోయారు. ఇదే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిది మీ పార్టీలో గెలిచిన వ్యక్తే. ఆయన ఇప్పటికీ ఆయన అనుచరుల దగ్గర నుంచి మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మీరు అలాంటి వాళ్ళని ప్రోత్సహించారు కదా. ఆర్మూర్ ఎమ్మెల్యే లాంటి వాళ్ళని, పటాన్చెరు ఎమ్మెల్యే లాంటి వాళ్ళని, అరకెప్పుడు గాంధీ లాంటి వాళ్ళని, ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చి అలాంటి రౌడీల్ని గూండాల్ని పెంచి పోషిస్తే అలాంటి రౌడీలు గూండాలు ఇదే యూట్యూబ్ ఛానళ్ళ పైన దాడి చేసి కొట్టి బెదిరించి కెమెరాలు లాక్కొని మెమరీ కార్డులు లాక్కొని గందరగోళం సృష్టించి జైళ్ళల్లో పెట్టించి పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజులు గడిపేలాగా చేసి వెహికల్స్ సీజ్ చేసి నానా గందరగోళం చేశారు కదా ఆర్మూర్లో. అరే ఆడికి చెప్పండి ఫస్ట్ వెళ్ళి, తర్వాత రేవంత్ రెడ్డికి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి అదే, రేవంత్ రెడ్డి స్టూపిడే. రేవంత్ రెడ్డి గారు ఇంకేదైనా కావచ్చు, అది నీకెందుకు, నువ్వేం చేసినావు? హరీష్ రావు గారిని అయితే స్ట్రైట్ పాయింట్ ఏంటంటే యూట్యూబర్ల మీద ప్రేమ, దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపించదు హరీష్ రావు గారు. ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. మీ మొహాలు చూపించడానికి మా కెమెరాలే దిక్కు మీకు ఎప్పటికైనా. సో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకు ఎంత డబ్బు ఉండొచ్చు, ఎంత హోదా ఉండొచ్చు, ఎంత పదవి ఉండొచ్చు. ఈయన హరీష్ రావు గారు లేదంటే ఈయన పలానా అని చూపించాలంటే అల్టిమేట్గా ఒక చిన్న సాధారణ యూట్యూబ్ ఛానలే నీకు లాస్ట్ గత అవుతుంది. మీరు చెప్పేది మీ కంఠశోష ఏదైనా వినేది ఎవడైనా ఉన్నాడంటే యూట్యూబ్ ఛానల్లోని ఎంప్లాయీస్ యూట్యూబ్ ఛానల్సే. మీ కంఠశోషని బయట ప్రజలకి వినిపించేది కూడా యూట్యూబ్ ఛానల్సే. సో ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ మీద దొంగ నాటకాలు ఏదో రేవంత్ రెడ్డికి ఏదో ఉంది కదా, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి, మీ ప్రేమ ఏంటో నిరూపించండి. మీరు ఒక్క యూట్యూబ్ ఛానల్కైనా మద్దతు తెలిపారా? ఒక్క యూట్యూబ్ ఛానల్ మైక్ ముందరైనా మాట్లాడారా ఏ రోజైనా? ఒక్క యూట్యూబ్ ఛానల్తో అయినా సరే